సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ నుంచి అడ్వకేట్ సలీం గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఐబొమ్మ రవి చేసింది ఏమీ తప్పు కాదు, అతను ఓకే అంటే నేను ఎట్లయినా అతన్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అది ఎలా సాధ్యం, అసలు ఆయన ఏమనుకుంటున్నారు ఈ కేసు గురించి, అవన్నీ ఆయన మాటలోనే ఒకసారి వినేద్దాం. నమస్తే అండి సలీం గారు. నమస్తే అమ్మా, నమస్కారం. ఐబొమ్మ రవి విషయంలో మీరు మాట్లాడుతుంటే చూశాను నేను. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని బయట తీసుకొచ్చే బాధ్యత నాది, అతను ఎక్కడా ఏ తప్పు చెయ్యలేదు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ అవునమ్మా. పైరసీ చేయటం అనేది తప్పు కాదా? అది యాక్ట్ ఉంది కదా, అదొకటి. నెక్స్ట్ ఏవైతే ఈ గేమింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయటం, వాటి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సరే, పైరసీ అన్నా కేవలం ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుందేమో గానీ, ఈ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఈ గేమింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది చనిపోయారు. మరి అది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మీరు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎందుకు ఆ కేసు నేను చూస్తానని చెప్తున్నారు? ఐబొమ్మ రవికి ఒక మాస్ సపోర్ట్ వచ్చింది. సో ప్రతి ముద్దాయికి ఒక లాయర్ కావాలి. అది ఏమంటారు, అది ధర్మం అది. సో దాని బేస్ మీద నేను ఐబొమ్మ కేసు నేను తీసుకుంటాను. మరీ కాకుండా రవీస్ బ్లాక్స్ విశాఖపట్నం. సో ఆ ఫీలింగ్స్ లో కూడా నా రీజనల్ లో కూడా ఈ కేసు తీసుకుని నేను వాదిస్తున్నాను. అతను చేసింది తప్పు కాదు అని అంటున్నారు మీరు. ఎందుకు కాదు? ఎందుకు తప్పు కాదు? దిస్ ఇస్ ఆర్ ఎలిగేషన్స్. ఆయన చేసింది చేయలేదు, కోర్ట్ మే బి డిసైడ్. జస్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇట్ ఈ నాట్ ఎట్ ప్రూవ్ కదా. సో అందుకైతే తప్పు కాదు, ఆయన తప్పు చేయలేదు అని నా వర్షన్. అంటే పోలీసుల ప్రాథమిక విచారణలో చేసినట్టు తెలిస్తేనే కదా అరెస్ట్ చేశారు. పోలీస్ డిడ్ హిస్ జాబ్. పోలీస్ వాళ్ళు స్వయంగా చేయలేదు కదా, వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ లో వాళ్ళు ఐడెంటిఫై చేశారు, ఇతను చేశారని. సో దీని మీద ఆయనకు అరెస్ట్ చేశారు. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ కమ్ టు ఆఫ్టర్ ద ట్రయల్ అయిన తర్వాత మనకు నీళ్ళు పాలు కనిపిస్తుంది. కానీ బిఫోర్ ట్రయల్ అతని మీద ఓన్లీ అలిగేషన్స్ ఉన్నాయి. సో దీని మీద నేను మీకు చెప్తున్నాను. ఎలా తీసుకురాగలుగుతారు అతన్ని బయటికి? ఎందుకంటే పైరసీ అనేది రాంగ్, అవునా కదా? చెప్పండి. రాంగ్, దానికి చట్టం ఉంది. ప్రతి దానికి చట్టం ఉందమ్మా. లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాము ఎగ్జిట్ అయితే మనకు ఇన్సూరెన్స్ కూడా రాదు, రాంగ్ రూట్ లో వెళ్ళారని. సో రాంగ్ రూట్, రూల్ ఆఫ్ లా ఉంది. చూసా, పైరసీ రాంగ్, దొంగతనం రాంగ్, అన్ని ఉన్నాయి. మనం దానికి లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అనుకూలంగానే లా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చింది డిబేటబుల్ ఇష్యూ ఏముందంటే, ఐబొమ్మ చేసిన రవి వల్ల చాలా మంది బెనిఫిట్ పొందారు. ఎంటర్టైన్ ఇండస్ట్రీకి డోర్ స్టెప్ అయింది. కడప ఏమంటారు, అందరికి ఆయన సింబల్ పంచారని ఒక సమాజం కల్పించారని చెప్పేసి కల్పించారు. అది అభిప్రాయం. అతనికి సపోర్ట్ చేస్తున్నది కరెక్ట్. అది డిబేటబుల్ ఉంది. అసలు ఏమంటారు, ఇప్పుడు నా మీద మీమ్స్ తయారు చేసి అది చేసి, సార్ మీ ధైర్యంకి మేము గుడి కట్టిస్తాం సార్, ఆయన ఏదైనా చేసి మీరు బయట తీసుకురండి సార్, మీకు మీ క్యూఆర్ కోడ్ నెంబర్ ఏంటి సార్, మేము డబ్బులు ఇస్తాము, మీ ఫీజు ఇస్తాం సార్, మీ ఫోన్ పే నంబర్ ఏంటి సార్ అని. అలా అంటే నేను ఇప్పుడు వరకు సార్ 1 మిలియన్ వ్యూస్ ఒక్క షాట్. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది, దాంట్లో నియర్లీ 1 lakh లైక్స్, 300-500 కామెంట్స్. సో దాని మీద ఇది ఉంది, డిబేటబుల్ ఇష్యూ ఉంది. దాని తప్ప ఏమి. అంటే మీరేమంటున్నారు, ఎథికల్ గా రాంగ్ గానీ మోరల్ గా కరెక్ట్ అంటున్నారా ఏంటి? ఎస్, ఆయన 100% యూ గాట్ ఇట్ పాయింట్. ఎథికల్ గా ఏదైనా రాంగ్, ఎథికల్ గా ఏది చేయాలి, కానీ మోరల్ గా అతనికి ఇది వచ్చింది. సో దీని వల్ల ఒక మంచి ఏమంటే కరెక్షన్ వస్తుంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక ఫిక్స్ రేట్స్ ఉంటాయి. మనకు ఉన్న కన్జ్యూమ్స్ అనే మన ఇండియన్ అట్మాస్ఫియర్ లా, మరి పర్టికులర్ గా సౌత్ ఇండియన్ అట్మాస్ఫియర్ లా 60% థియేటర్ షేర్ ఓన్లీ సౌత్ ఇండియాలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. మాక్సిమం మూవీస్ ఇక్కడే తయారవుతారు. మాక్సిమం పెద్ద బడ్జెట్ మూవీస్ కూడా ఇక్కడే తయారవుతాయి. 200 crore బడ్జెట్ ఇక్కడే తయారవుతాయి. సో ఇక్కడ ఒక మనిషికి ఫుడ్ ఎంత అవసరమో మ్యూజిక్ సినిమా కూడా అంతే అవసరం. అటువంటి దాంట్లో ఆయన ఫ్రీ పంచాడని, అందుకు ఆయనకి సపోర్ట్ వచ్చింది, సానుభూతి వస్తుందని నేను మీకు అవునండి. ఒకవైపు నడుస్తా ఉంది. ఎందుకంటే మూవీకి వెళ్తే 3-4 వేలు ఖర్చు అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీగా వచ్చిన రోజు లేదా నెక్స్ట్ డేనో ఖాళీ ఉన్న టైంలో చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడే 3 hours కన్‌స్ట్రైన్ అయిపోవాల్సిన అవసరం లేదు. గ్యాప్ తీసుకుంటూ సినిమా చూసుకోవచ్చు, తింటూ సినిమా చూసుకోవచ్చు, ఇంట్లోనే కూర్చోవచ్చు.
పెట్రోల్ ఖర్చు తగ్గుతది. రోడ్డు మీదకి వెళ్తే టైము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చు పెట్టే డబ్బులు అన్నీ సేవ్ అయిపోతాయి. అవునవును. ఇవన్నీ అవును. మాట్లాడుతున్నారు చాలామంది. కరెక్ట్. కానీ కరెక్ట్. నేను ఇందాకే చెప్పాను. చెప్పండి. ఏమని? ఒకవేళ పైరసీ చేస్తే ఆర్థికపరమైన నష్టం కలుగుతుంది. కానీ అవును. ఇందులో ఏంటంటే పైరసీతోట పాటు గేమింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారనేది మేజర్ ఇష్యూ. గేమింగ్ లేదు యాప్స్ ఆయన వల్ల గేమింగ్ యాడ్ కొందరి గేమ్ జీవితాలు నాశనం ఐ అయిపోయాయి కదా! ఐ బొమ్మ రవి గేమింగ్ యాడ్ ప్రమోట్ చేయలేదు. ఐ బొమ్మ రవి చేసిన అలిగేషన్స్ ఏమంటే సినిమానే అతను తన వెబ్‌సైట్ లా పెట్టి చూసారు. కానీ ఆ ఆ వెబ్‌సైట్ కి వేరే గేమింగ్ యాప్ యాడ్ చేశారేమో కానీ ఐ బొమ్మ రవి ఏది యాడ్ చేయలేదు. ఏ గేమింగ్ యాడ్ ప్రమోట్ చేయలేదు. ప్రమోట్ చేయటం కాదండి. దానికి యాడ్ చేసినప్పుడు మనం క్లిక్ చేయగానే ఆ గేమింగ్ యాప్‌లోకి ఆటోమేటిక్‌గా మనం వెళ్ళిపోతున్నాం అని లేదు కదా కంప్లెయింట్. లేదు. ఇప్పుడు అది ఆటోమేటిక్ వస్తాయి అవి యాడ్. ఎవరైనా వెళ్లి దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది అయితది. సో దాని మీద గవర్నమెంట్ అవేర్‌నెస్ పెట్టాలి కదా! ఇదేనా ఎస్పెషల్లీ యాడ్స్ గేమింగ్ వస్తది. యాప్స్ యాడ్స్ ఎట్లా వస్తాయి? ఆ! మనం పెడితేనే కదా వస్తాయి అంటున్నా. లేదు మీరు పెడితే కాదు. ఆ గూగుల్ వాళ్ళు పెడతారు కదా! ఆ గూగుల్ వాళ్ళని వాళ్ళు అంటే మన ప్రమోట్ చేయని పర్మిషన్ చేస్తారు. లేకుండా గూగుల్ వాళ్ళు పెట్టరు కదా! లేదు. కొన్ని వాళ్ళు వితౌట్ పర్మిషన్ కూడా పెడతారు. అది. సో, ఇప్పుడు అంటే ఐబొమ్మ రవి చేసిన తప్పేం లేదు ఇందులో అని అంటున్నారు మీరు. లేదు అది అంతేనా? పెద్ద క్రైమ్ కాదు కదా! అదే ఇప్పుడు ఐ ఐబొమ్మ రవి చేసింది గ్రీవియస్ హత్య ఏం లేదు అది. జస్ట్ పైరసీ యాక్ట్ ఉంది. సో రూల్ ఆ పైరసీ యాక్ట్ ప్రూవ్ అయితే ఆయనకి ఏదో శిక్ష వేస్తారు. కానీ బిఫోర్ దాని మీద అంత హైప్ చేసేసి అతను ఒక విలన్ లాగా చూపించేసి ఇది చేస్తారు కదా! అది చూడడం బాధాకరంగా ఉంది. దాని తప్ప ఇంకా ఏం లేదు. సో అతనికి సపోర్ట్ కి ఎవరు నిలబడలేరా అనుకున్నారు. కానీ నేను వచ్చాను. నిలబడతానని హామీ ఇచ్చాను. నేను దీనికి నిలబడతాను. బయట అత్తేస్తాను. సమాజంలో ఇప్పుడు చూడండమ్మా ఇప్పుడు ఏదైనా ఈవెన్ దో ఏ అఫెండర్ అయినా ఇప్పుడు నక్సలైట్స్ కూడా ఉన్నారు. దే ఆర్ బిలాంగ్ టు ఆహ్, ఒక సిద్ధాంతం ఉంటది. కానీ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్ ఇస్తది కదా! అతని మీద ఉన్న రివార్డ్ వన్స్ హి విల్ సరెండర్ అతనికి ఇచ్చేస్తది. మరి అతను సమాజంలో 2 వర్గాలు ఉంటాయి. ఏ ఏ ఏ ఎక్కడ నిలబడాడో అతను ఆహ్, ఓహ్, ఆ స్టాండ్‌ని కరెక్ట్ అంటారు. కానీ సమాజం మనది కదా! సమాజం ఒక ఫ్యామిలీ లాంటిది. ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఎలా ఉంటారు? సో, దాంట్లో మనం కరెక్షన్ చేయాలని నేను భావిస్తున్నాను. అదే మన డ్యూటీ అని నేను నమ్ముతాను. అసలు చట్ట ప్రకారం ఈ ఇమ్మడి రవి లేదా ఐబొమ్మ రవి చేసినటువంటి దానికి ఎంత శిక్షలు పడే అవకాశం ఉంటుందండి? పైరసీ చేస్తే మాక్సిమం 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది. ఇంకా చీటింగ్ చేస్తే ఆయన చీటింగ్ మాత్రం ఎవరికీ చేయలేదు ఆయన. చూసా హ్మ్. ఇప్పుడు చీటింగ్ చేసాడు మెయింటైనబుల్ కాదు. పైరసీ కూడా అది కూడా అకార్డింగ్ టు జ్యుడిషియల్ ఉంటది. ఒకవేళ ఆయన కెరీబియన్ ఐలాండ్ లో వెళ్లి పైరసీ చేశారంటే అది కూడా మెయింటైనబుల్ కాదు. సో జ్యుడిషియల్ హుహు. చాలా ఇది చేస్తుంది అదేమో. 5,00,00,000 మందికి సంబంధించినటువంటి పర్సనల్ డేటా నా దగ్గరుంది. నేనేమైనా చేస్తాను అని చెప్పేసి బెదిరించినట్లుగా గూడా పోలీసులు చెప్తా ఉన్నారు కదా సార్. మరి అది రైటా? అది అది ఏమంటారు అది అలా వచ్చిన మాట ఉంది అది. దానికి బేస్ ఏం లేదు. అది అంతా కాక్ అండ్ బుల్ స్టోరీస్. పర్సనల్ డేటా ప్రతి విధంగా ఇప్పుడు ప్రతి కంపెనీలో పర్సనల్ డేటా ఉంది. ఇప్పుడు బ్లూ జీన్స్ లో మనం మాట్లాడుతున్నాం. బ్లూ జీన్స్ దగ్గర మన పర్సనల్ డేటా ఉంది. మనం ఏ యాప్స్ మనం వాడుతున్నాం క్రెడిట్ కార్డ్ యాప్ వాడుతున్న వాళ్ళ దగ్గర ఉంటది. ఏమంటారు క్రెడిట్ యాప్ లా ఉంటది. ప్రతి యాప్ మనం ఏది ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేస్తే ప్రతి పర్సనల్ డేటా ఏముంటదమ్మా ఫోన్ నంబర్ ఉంటది. మన గ్యాలరీ పెట్టిన ఫిలిమ్స్ ఉంటాయి. వీడియోస్ ఉంటాయి. మన కాంటాక్ట్స్ అదే పర్సనల్ డేటా. ఈ పర్సనల్ డేటా ఫస్ట్ టైం దొంగతనం చేసింది ఫేస్‌బుకే. ఆ ఫేస్‌బుక్ వల్లనే ఈ పర్సనల్ డేటా ఎలా గ్యాదర్ చేయాలి? ఎలా ఇది చేయాలి? ఈ రోజు ఆహ్, ఏమంటారు క్రెడిట్ స్కోర్ ఎలా వస్తది? అది పర్సనల్ డేటా బేస్ మీదనే వస్తది. మనం ఎక్కడెక్కడ ఎంత ఈఎంఐ పే చేస్తున్నాము? ఎంత ఈఎంఐ బాకీ ఉంది? ఎవరెవరు డిఫాల్ట్ ఉన్నారు? ఇది కూడా ఒక పర్సనల్ డేటానే కదా! పర్సనల్ డేటా అందరి దగ్గర ఉంది. పర్సనల్ డేటా ఎవరి దగ్గర లేదు. ఇండియా‌ల ఎవ్వరి పర్సనల్ డేటా కూడా సేఫ్ లేదు. సో, ఇప్పుడు మీరు ఈ కేసుని నేనే వాదిస్తాను మీ తరపున అని జెప్పేసి మీరు చెప్తున్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది అది ఒక హాట్ ఐబొమ్మ టాపిక్. రవి యెస్. వరకు చేరిందా? చేరలేదా? లేదు ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు 2 గంటల్లో రవి హోంవర్క్ చేస్తుంది. నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను. హ్మ్. మా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ కేసు హైదరాబాద్‌లో. నేను ఇప్పుడు ఇంక వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను కూడా వెళ్ళాలని ఈ రోజు కూడా ఇక్కడ 2, 3 కేసులు ఉంటాయి వైజాగ్‌లో. నేను దానికి కంప్లీట్ చేశాను. సో ఇది హ్మ్. చూసుకొని అక్కడ వెళ్ళాలి. సో, మీరేంటి అన్ని సెన్సేషనల్ కేసెస్ చేస్తారా? గతంలో కోడి కత్తి కేసు గూడా మీరే చేసినట్టుంది. అవునబ్బా! కోడికత్తి కేసు చేశాను. దాని తర్వాత గుల్కరాయి కేసు చేశాను. ఈరోజు ఐబొమ్మ కేసు చేశాను. మొన్న ఏంటి? మొన్న జాయ్ ఏంటి జమీమా కేసు కూడా సెన్సేషన్? నేనే చేశాను. ఏ కేసండి? సెషన్స్ కేసు చేసి ఫైట్ చేశాను. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు ఉంది కదా! ఓకే. విశాఖపట్నంది. ఓకే. అది కూడా నేనే. హ్మ్.
అదే ఇలాంటి సెన్సేషన్ కేసులు అంటే మీకు ఇంట్రెస్టా ఏంటి? యెస్. నాకు ఫ్యాంటసీ ఉంది. సెషన్స్ కేసు అని ఫ్యాంటసీ ఉంది. సో, దానికి ఇది చేశాను. ఆ కేసు తీసుకొని వాదించి న్యాయం కూడా చేశాను. సో, ఆ స్కోర్ కూడా నాకు బాగుంది. కోడికత్తి హ్మ్. కేసు సాల్వ్ అయిందా అండి? ఏమైంది లాస్ట్‌కి అది? లేదు, కోడికత్తి కేసులో యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలంకి రావాలి. ఎల్‌డబ్ల్యూ-1 ఎవరున్నాడో దినేష్ కుమార్ అప్పుడు ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చి ఎళ్ళారు. ఎల్‌డబ్ల్యూ-2 జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలంకి రాను నేను అని నానా రకాల ఇబ్బంది పెట్టారు కదా! నేను అసలు ఆహ్, దీంట్లో చంద్రబాబు నాయుడు విచారించలేదు. ఎల్‌డబ్ల్యూ ఏ2 చంద్రబాబు నాయుడు, ఏ3 అతను హర్షవర్ధన్ చౌదరి ఉన్నారు దీంట్లో. నా మీద హ్మ్. హత్యాయత్నం చేశారు. ఎన్ఐఏ బాగా విచారించలేదని ఆయన ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ ఎన్ఐఏ కొట్టిన తర్వాత అది హైకోర్ట్‌కి వెళ్ళింది. హైకోర్ట్‌లో ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది. అది. చూద్దాం. అయితే ఐబొమ్మ కేసు గనక అంటే రవి కేసు గనక మీరు తీసుకుంటే తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామండి. ఆ కేసు గనక మీ 100% దగ్గరకొస్తే. థాంక్ యూ అండి. యెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.